నమస్తే అమ్మ. సో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వచ్చాయి. ఈసారి కూడా 60% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కవితక్క పార్టీకి బీజాలు పడ్డాయి అని చెప్పేసి వినిపిస్తుంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా. సో పార్టీ పెట్టకుండానే గెలవడం జరిగింది, 8 సీట్లు కొట్టడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అమ్మ, పార్టీ పెట్టక ముందే కవితకు ఇటువంటి విజయం అనేటువంటిది వచ్చింది కాబట్టి మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే వడ్డేపల్లిలో 10 స్థానాలు ఉంటే అందులో 8 స్థానాలు కైవసం చేసుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. ఒక శక్తిగా రాబోతా ఉంది అనడానికి ఇది సంకేతం అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మేము పోటీ చేసిన దాంట్లో దాదాపు 25% అంటే 23 to 25% మేము విజయం సాధించినాం. మేము ఇచ్చినటువంటి బీఫామ్ల మీద గెలిచినటువంటి వాళ్ళు 25% ఉన్నారు. సో దానికి మేము మాకు ఓట్లు వేసినటువంటి ప్రజానికానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఏదైతే నినాదం ముఖ్యంగా ఉందో బీసీల రిజర్వేషన్ 42% రిజర్వేషన్ నినాదంతో బయటకు వచ్చినప్పటికీ మరి ఆ నినాదాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసే అవకాశం ఉందంటారా మరి దీని ద్వారా అయినా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు 42% మేము ఇస్తాం అనేటువంటిది వాళ్ళు అన్నారు కదా. కానీ ఏమి ఇచ్చారు? వాళ్ళు ఇచ్చింది 17-18% ఇచ్చేసి 42% అనేటువంటి నినాదాన్ని మేము ఇస్తాం అనేటువంటి జస్ట్ మాటల వరకే 42% అనేటువంటిది ఇస్తామంటారు వాళ్ళు. కానీ కవితక్క గారు 42 కాదు 50% అయినా సరే మహిళలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అనేటువంటిది ఖచ్చితంగా జాగృతి చేస్తుంది అనేటువంటిది కవితక్క ఆధ్వర్యంలోనే మా పార్టీ ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా 42% కాదు దానికంటే మించే బీసీలకు న్యాయం చేస్తామనేటువంటిది కవితక్క గారు తెలియజేస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా అన్ని పేర్ల కన్నా ఎక్కువ వినిపించే పేర్లు రెండే పార్టీల పేర్లు, ఒకటి కాంగ్రెస్, ఇంకొకటి బీఆర్ఎస్. ఒకరిని నిందించుకోవడమే సరిపోతుంది. మరి ప్రజల్ని చూసే అవకాశం ఉందంటారా వీరిద్దరి మధ్యలో? ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, జస్ట్ వాళ్ళు మాటల యుద్ధం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఎటువంటి హామీలను అమలు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అడగాల్సినటువంటి ప్లేస్లలో ఉండి వాళ్ళ మీద పోరాడాల్సినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు పోరాడకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? జస్ట్ పక్కదారి పట్టించి సిట్టు సంథింగ్ ఆ యొక్క ప్రజలను మభ్యపెట్టేటువంటి దృష్టిని మాత్రమే వాళ్ళు ఆకర్షిస్తూ ఉన్నారు. అంతే తప్ప వాళ్ళు ఎటువంటి పోరాటాలు చేయట్లేదు. ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు కవితక్క గారు ఉన్నారు. ఎందుకంటే జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ దాదాపు 16-17 జిల్లాలు తిరిగేశారు. మళ్ళీ ఇప్పుడు త్వరలోనే ఇంకో ఫిబ్రవరి 20 తర్వాత నుంచి కూడా మా యొక్క జాగృతి జనం బాట కార్యక్రమం అనేటువంటి 2వ దఫా ప్రారంభిస్తా ఉన్నాం. సో వీళ్ళు ఖచ్చితంగా జాగృతి అనేటువంటిది రాబోయే రోజుల్లో ఒక ప్రజాశక్తిగా ఎదగబోతుంది అనేటువంటిది మేము తెలియజేస్తాం.